హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నా పేరు నదీమ్. ఈ వీడియోలో నేను న్యూయార్క్ స్టేట్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ గురించి చెప్తాను. దానికంటే ముందు మీరు గనక నా ఛానల్కి కొత్తగా వస్తున్నట్టయితే కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. నేను చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేట్ చేస్తున్నట్టు ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మనం వీడియోలోకి వచ్చేస్తే, ఈ వీడియోలో నేను న్యూయార్క్ స్టేట్లో ఉన్న బెస్ట్ యూనివర్సిటీస్ గురించి చెప్తాను. మంచి ఇన్ఫర్మేషన్ కోసం మీరు వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ వన్ వచ్చేసి కర్నల్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ దీని లొకేషన్ వచ్చేసి ఇథాకాలో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 11 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 7%. సెకండ్ వన్ వచ్చేసి కొలంబియా యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంక్ వచ్చేసి 13 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 4%. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి న్యూయార్క్ యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ కూడా న్యూయార్క్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 30 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 12%. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్. ఇది కూడా ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి రోచెస్టర్లో ఉంటుంది. దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 44 అండ్ అలాగే దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 39%. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ. ఇది ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ దీని లొకేషన్ వచ్చేసి స్టోనీ బ్రూక్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 58 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 49%. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి రెన్సెల్లర్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ దీని లొకేషన్ వచ్చేసి ట్రాయ్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 70 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 65%. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి బింగ్హామ్టన్ యూనివర్సిటీ. ఇది ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి బింగ్హామ్టన్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 73 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 42%. అండ్ నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి సిరాక్యూస్ యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి సిరాక్యూస్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 74 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 52%. అండ్ నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ బఫెల్లో. ఇది ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి గెట్స్విల్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంక్ వచ్చేసి 76 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 68%. నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి ఫోర్డమ్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 91 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 54%. అండ్ నెక్స్ట్ 11th వన్ వచ్చేసి రోచెస్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి రోచెస్టర్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంక్ వచ్చేసి 92 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 67%. అండ్ నెక్స్ట్ 12th వన్ వచ్చేసి యషివా యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ దీని లొకేషన్ వచ్చేసి న్యూయార్క్ సిటీలో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 98 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 63%. నెక్స్ట్ 13th వన్ వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ ఆల్బనీ. ఇది ఒక పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి ఆల్బనీలో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 121 అండ్ అలాగే దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 68%. అండ్ నెక్స్ట్ 14th వన్ వచ్చేసి క్లక్సన్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి పాట్స్డామ్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 152 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 78%. అండ్ నెక్స్ట్ 15th వన్ వచ్చేసి సెయింట్ జాన్స్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 153 అండ్ దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 85%. అండ్ నెక్స్ట్ 16th వన్ వచ్చేసి టోరో యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 171 అండ్ అలాగే దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 71%. అండ్ నెక్స్ట్ 17th వన్ వచ్చేసి సెయింట్ జాన్స్ ఫిషర్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ దీని లొకేషన్ వచ్చేసి రోచెస్టర్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 179 అండ్ అలాగే దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 73%. నెక్స్ట్ 18th వన్ వచ్చేసి అడల్ఫీ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి గార్డెన్ సిటీలో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 189 అండ్ అలాగే దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 73%. అండ్ నెక్స్ట్ 19th వన్ వచ్చేసి హోఫెస్ట్రా యూనివర్సిటీ. ఇది కూడా ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ అండ్ దీని లొకేషన్ వచ్చేసి హ్యాంప్స్టర్డ్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంక్ వచ్చేసి 196 అండ్ అలాగే దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 69%. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి పేస్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ రీసెర్చ్ యూనివర్సిటీ. దీని లొకేషన్ వచ్చేసి న్యూయార్క్లో ఉంటుంది. అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్ వచ్చేసి 266 అండ్ అలాగే దీని అక్సెప్టెన్స్ రేట్ వచ్చేసి 83%.
సో ఇవి నేను లిస్ట్ చేసిన యూనివర్సిటీస్ న్యూయార్క్ స్టేట్‌లోవి. అండ్ మీరు గూడా ఒకసారి ఈ యూనివర్సిటీ అన్నిటిని మీరు గూడా గూగుల్‌లో సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. వీటి యాక్సెప్టెన్స్ రేట్ అండ్ దీని నేషనల్ ర్యాంకింగ్స్ అన్నిటిని చెక్ చేసుకోండి మీరు. సో మీకు గూడా మిగతా స్టేట్‌లో ఉన్న యూనివర్సిటీస్ గురించి లిస్ట్ కావాలనుకుంటే మీరు ఆ స్టేట్ నేమ్‌ని కిందున్న కామెంట్ బాక్స్‌లో నాకు మెన్షన్ చేయండి. నేను గూడా ఆ స్టేట్‌లో ఉన్న యూనివర్సిటీస్ గురించి తొందరగానే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోలో అంతే మరి. సో ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బాయ్.